మీరు చూస్తున్న ప్లేస్ లో 7 అన్నయ్యలు కలిసి తమ సొంత చెల్లి మాంసాన్ని తిన్నారు. మీరు విన్నది నిజం. ఇది పురాణాల్లో జరిగింది. అక్కడున్న గ్రామస్తులు చెప్పిన వార్త ఏమిటంటే, చెల్లి తన 7 మంది అన్నల కోసం కాయగూరలు కోసుండగా హఠాత్తుగా వేలను కోసుకుంది. అక్కడ రక్తం ఎక్కువ ఉండగా ఫ్లోర్ పై పడితే అన్నలు చూస్తారని వెంటనే కాయగూరలకు పూసింది. అదే రక్తం పూసుకున్న కాయగూరలతో వంటలను చేసింది. వాళ్ళ అన్నయ్యలందరూ ఇంటికి వచ్చిన తర్వాత వంటలను తిని, ఏంది చెల్లి ఇన్ని రోజులు చేసిన వంటలు ఒక రకంగా ఉంటే ఈ రోజు వంట చాలా రుచికరంగా ఉందని చెప్పారు. అప్పుడు చెల్లి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటుంది. మరీ అడిగిన తర్వాత చెల్లి నిజాన్ని చెప్పేస్తుంది. అన్నయ్యలందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. తను రక్తమే ఇంత రుచికరంగా ఉంటే ఇంకా మాంసం ఎంత రుచికరంగా ఉంటుందని ప్లాన్ వేస్తారు. వాళ్ళల్లో 7వ తమ్ముడికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ 6 మంది అన్నయ్యలు ఫోర్స్ చేయంగా 7వ తమ్ముడు కూడా ఒప్పేసుకుంటాడు. ఈ చెట్టు యొక్క కొమ్మ దగ్గర చెల్లిని కూర్చోబెట్టి ఆ కొండ దగ్గర నుంచి బాణాన్ని వేసి చంపేస్తారు. ఆ తర్వాత చెల్లి మాంసాన్ని వండుకొని తింటారు. 7వ తమ్ముడికి తినడానికి మాంసం ఇచ్చినప్పుడు ఇష్టం ఉండదు. అందుకని ఆ మాంసాన్ని భూమి కింద చేస్తాడు. అదే చోట ఒక పెద్ద చెట్టు పెరిగింది. అక్కడ గ్రామస్తులు 7 మంది అన్నయ్యల క్రూరమైన స్టోరీని గుర్తు పెట్టుకోవాలని 7 స్తంభాలను పూడ్చారు. ఇది ఆ 7 స్తంభాలు, ఆ చెట్టు యొక్క స్టోరీ. మీరు ఎప్పుడైనా ఈ స్టోరీని వింటే కామెంట్ లో తెలియజేయండి.